ఏ సమయాల్లో సంభోగాన్ని బాగా ఆస్వాదించగలరో తెలుసుకోండి. చాలా మంది పగటి పూట కంటే రాత్రి పూట సంభోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ముందు ఆ పని చేయడానికి సిద్ధమవుతుంటారు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత శరీరానికి మంచి శక్తి రావడంతో పాటు బాగా నిద్ర పడుతుంది అన్న కారణంతో ఇలా చేస్తుంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన వెంటనే సంభోగం చేయడం వల్ల కడుపులో మంట వచ్చి అది అసిడిటీకి కారణం అవుతుంది. కాబట్టి భోజనం తర్వాత ఆ కార్యానికి కనీసం 2 గంటల వ్యవధి ఉండడం అవసరం. ఈ నియమం పాటించడం వలన ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు. ఇక కొంతమంది ఆ పని చేయాలని కోరిక వస్తే చాలు సమయం, సందర్భం కూడా చూసుకోకుండా పని పూర్తి చేసేస్తుంటారు. కానీ సంభోగం కోసం కొన్ని సమయాలు పెట్టుకుంటే పూర్తిగా ఆస్వాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో ఉదయం టిఫిన్ కి ముందే ఆ పని చేయడం చాలా మంచిది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య సమయంలో ఆడవారు ఉద్వేగంతో ఉంటారు. ఆ సమయంలో ఆ పని చేస్తే మంచి ఆనందాన్ని పొందవచ్చు. దానితో పాటు తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల లోపు సంభోగం చేసినా మధురానుభూతి కలుగుతుంది. స్త్రీలు ఈ 5 లక్షణాలు గల పురుషుడిని ఎక్కువ ఇష్టపడతారు. సంభోగంలో తనను సంతృప్తి పరిచే పురుషుడికి స్త్రీ దాసోహం అవుతుంది. అలాంటి పురుషుడు వద్ద డబ్బు లేకపోయినా స్త్రీ ఉండడానికి ఇష్టపడుతుంది. తను ఆ పురుషుడితో ఆనందంగా ఉంటుంది. ఒక స్త్రీ వెనుక నిలబడి తనకు ధైర్యం చెప్పే పురుషుడు ఉంటే తను ఏదైనా సాధించడానికి వెనుకడుగు వేయదు. ఎంత దూరం అయినా వెళ్తుంది. నలుగురి వద్ద తనకు ఎటువంటి అవమానం కలగకుండా తన గౌరవాన్ని నిలబెట్టే పురుషుడిని స్త్రీ ఇష్టపడుతుంది. భర్త తనకు సమయం కేటాయించడం, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం లేకపోవడం, పురుషుడు తన బాధ్యతలన్నీ సరిగ్గా నెరవేర్చే పురుషుడిని స్త్రీ ఎప్పటికీ ఇష్టపడుతుంది. స్త్రీ తనని ఏమన్నా కూడా భరిస్తుంది. కానీ తన పుట్టింటి వారిని చులకన చేసి మాట్లాడితే అస్సలు భరించదు. ఇలా చేస్తే పురుషుడికి భార్య ఎదురు మాట్లాడుతుంది, భర్తతో గొడవ పెట్టుకుంటుంది. కాబట్టి పురుషుడు వీటిని గమనించి భార్య వద్ద మెలగాలి. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.